వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా డయాబెటీస్ అది సీజన్ని బట్టి అది ఫ్లక్చువేట్ అవుతుందని చెప్తూ ఉంటారు. దీనిలో వాస్తవం ఎంత? మరి ఇది సమ్మర్ ఎండాకాలం వచ్చేసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ లెవెల్స్ పెరగకుండా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, చలికాలం వచ్చిందంటే షుగర్ పెరిగిపోతుంది ఇలా మాట్లాడుతూ ఉంటే ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, అసలు జాగ్రత్తలు అంటే పర్టికులర్గా ఏముంటాయి డాక్టర్ గారు వీళ్ళకి? వెరీ ఇంపార్టెంట్గా ఈ సమ్మర్ సీజన్ రాగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది మామిడి పండ్ల సీజన్. మేజర్ కెలామిటీ ఈ డయాబెటిక్ పాపులేషన్లో. చాలామంది టెస్టులు చేసుకోవడం మానేస్తారు. ఫస్ట్ మామిడి పండ్లు హ్యాపీగా తినేస్తారు. తినేసి ఆ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ చాలా హై వచ్చే విధంగా ఆటోమేటిక్గా జరుగుద్ది. సో ఇక్కడ మామిడి పండ్ల సీజనే కాకుండా ఎండాకాలంలో డీహైడ్రేషన్కి గురవడం చాలా కామన్. సో ఎక్కువ శాతం పీపుల్ కోకోనట్ వాటర్ తాగడం, చెరుకు రసం తాగడం, ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్ బై డయాబెటిక్ పాపులేషన్. సో దాని కారణంగా షుగర్స్ విపరీతంగా కోకోనట్ వాటర్ కూడా పెరుగుతుందా? మరి షుగర్ లెవెల్స్ ఉన్నాయి కదా దాంట్లో కూడా. సపోజ్ వీళ్ళ కంట్రోల్ సరిగ్గా లేకపోతే డెఫినెట్గా హై లెవెల్స్కి వెళ్ళిపోద్ది షుగర్. సో చల్లటి పానీయాలు అంటే అదే బేసిక్లీ షుగరీ వాటరే ఉంటాయి, వాట్ ఎవర్ ఫామ్, అది ఏ ఫార్మాట్లో తీసుకున్నా కానీ ఆ విధంగా ఈ షుగర్స్ డెఫినెట్గా ఎలివేటెడ్ అవుతాయి. షుగర్స్ ఎలివేటెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవయవాల మీద ఎఫెక్ట్, అదంతా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. సో కిడ్నీ మీద ప్రాబ్లం, హార్ట్ మీద ప్రాబ్లం, సర్క్యులేషన్ మీద ప్రాబ్లం, ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇన్ జనరల్ ఏంటంటే డీహైడ్రేషన్కి గురవడం చాలా కామన్గా ఉంటుంది. డీహైడ్రేషన్ అంటే వాటర్ శాతాన్ని తగ్గించినా కానీ ఏవైతే ఇన్సులిన్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయో, ఏవైతే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుందో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి దాని కారణంగా కూడా షుగర్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు డీహైడ్రేషన్ అంటే గుర్తొచ్చింది డాక్టర్ గారు, జనరల్గా ఏదైనా ఇష్యూ ఉంది, ఇప్పుడు డయేరియా ఉంది అన్నప్పుడు హైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ఎల్ తీసుకుంటూ ఉంటారు. ఓఆర్ఎస్ఎల్ అనేది అసలు చాలా డేంజర్ అంట కదా, షుగర్ పేషెంట్స్ అసలు తీసుకోకూడదు అంటున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు నేను రికమెండ్ చేసే విధానంలో ఏంటంటే ఎవరైతే డయాబెటిక్ పాపులేషన్ ఉంటారో వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ తాగాల్సిన అవసరం లేదండి. బేసిక్లీ గంజి, పప్పు మీద వాటర్, సాబుదానా వాటర్, బార్లీ వాటర్, ఇవన్నీ తాగడం వల్ల హైడ్రేషన్ ప్రాపర్గా వస్తుంది. ఈ ఓఆర్ఎస్ఎల్ ఎందుకు వస్తుంది అంటే తీయగా ఉంటుంది, తీపి గురించి క్రేవింగ్ ఉంటుంది. తీపి గురించి క్రేవింగ్ ఉంటుంది. ఈ డయాబెటిక్ పాపులేషన్ అందరికి కూడా ఏదైతే రెస్ట్రిక్షన్ పెడతామో వాటిని తీసుకోవాల్సిన క్రేవింగ్ ఉంటుంది. దాని కారణంగా ఈ షుగర్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ ఓఆర్ఎస్ఎల్స్ వీటిలో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఆ కారణంగా షుగరు మనం ఓఆర్ఎస్ఎల్ని అసలు ఓఆర్ఎస్ లాగా కన్సిడర్ చేయకూడదు అంట కదా డాక్టర్ గారు. WHO ఏం చెప్పలేదు అంటున్నారు. అడ్వైజ్ ఆఫ్ ఓఆర్ఎస్ఎల్ ఇవన్నీ కూడా చిన్నపిల్లల గురించి యాక్చువల్లీ డివైస్ చేసిన థింగ్, నాట్ ఫర్ అడల్ట్ పాపులేషన్. సరే అడల్ట్ హెల్దీ పాపులేషన్లో వితౌట్ డయాబెటీస్ ఉన్నప్పుడు అది తీసుకుంటే ఇష్యూ లేదు. బట్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే ఓఆర్ఎస్ఎల్ అన్నప్పుడు దాంట్లో సాల్ట్స్ ఉంటాయి. ఈ సాల్ట్స్ కారణంగా బీపీ మీద ఎఫెక్ట్, షుగర్ మీద ఎఫెక్ట్, బాడీ మీద ఎఫెక్ట్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి పెద్దవాళ్ళు కాస్త జాగ్రత్త వహించి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ గంజి, సాబుదానా వాటర్ ఇవన్నీ తీసుకున్నందువల్ల మన బాడీ మీద ఏం డ్యామేజ్ వస్తుంది? ఇట్స్ న్యాచురల్ పద్ధతిలో వచ్చిన థింగ్స్. సో దానివల్ల మనకి డ్యామేజ్ రాదు, షుగర్స్ పెరగవు, సాల్ట్ గీల్ట్ ఏమి ఎఫెక్ట్ కాదు. ఆ కారణంగా అవి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్గా ఉంటాయి. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇంపార్టెంట్ బాడీ మీద. ఓఆర్ఎస్ మాత్రమే తీసుకోవాలి, ఓఆర్ఎస్ఎల్ అయితే తీసుకోకూడదు. సో ఓఆర్ఎస్ అంటే WHO రికమెండ్ చేసింది కాబట్టి దాన్ని ఎంత లీటర్స్ ఆఫ్ నీటిలో కలిపి తీసుకోమంటారో డాక్టర్స్ చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అడ్వైజ్ కస్టమైజ్ టు ద పేషెంట్ అనేది జనరల్ గా చేస్తారు. నార్మల్గా ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే ఎండాకాలంలో మీరు అన్నట్లుగానే రకరకాల ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉంటారు. వాటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను ఒక 10 days నుంచి నేను ఒక మాట వింటున్నానండి, మాకు షుగర్ 200 కన్నా పెరగట్లేదు, మేము బాగానే ఉన్నాము అని. అంటే అసలు ఎట్లా చెప్తారు డాక్టర్ గారు, 200 కన్నా పెరగకపోతే షుగర్ లేనట్లేనా? ఈ మధ్యకాలంలో మానిటరింగ్ ఆఫ్ షుగర్స్ అనేది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్లో డివైజెస్ ఉన్నాయి. సో
మనం 200 అబవ్ కాకుండా ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినప్పుడు, దీన్ని యూగ్లైసీమియా అంటాం, అది మెయింటైన్ చేసినప్పుడు మనకు బాడీ మీద ఎఫెక్ట్స్ అనేవి జరగవు. కానీ అది ఎంతవరకు కరెక్షన్ ఉంది, ఎంతమంది సీజీఎం చేసి కనుక్కుంటున్నారు, ఎవరిలో ఎక్స్కర్షన్స్ లేకుండా ఉంటున్నాయి, ఇలాంటివన్నీ గమనించుకొనే మనం షుగర్ లెవెల్స్ గురించి కంట్రోల్ చేస్తాం. సో అబవ్ 200 కానీ సీజీఎంలో కానీ వస్తుంది అంటే ఎస్, ఇది అబ్నార్మల్ రికార్డింగ్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు ఈ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మీరు అన్నట్టు ఆ రేంజ్ 140 to 200 మెయింటైన్ అవుతున్నప్పుడు దెన్ దట్ షుడ్ బి యాక్సెప్టబుల్. యూనివర్సల్గా ఏముంటుంది డాక్టర్ గారు షుగర్ లెవెల్స్ ఇంత అంటే, సో ఇది హెల్దీ షుగర్ అనేది ఎట్లా ఉంటుంది చెప్తారు? సో జనరల్గా మేము చెప్పే రికమెండేషన్స్ ఏంటంటే ఫాస్టింగ్ అనేది అరౌండ్ 100 +- 10, పోస్ట్ లంచ్ అనేది అరౌండ్ 160 +- 10. ఇది మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ న్యూట్రాలిటీ మీరు మెయింటైన్ చేసినట్టు. ఈ గైడెన్స్ కింద మీరు కానీ షుగర్ లెవెల్స్ని ఇంటర్ప్రెట్ చేయగలిగితే ఆర్ మెయింటైన్ చేయగలిగితే బాడీ మీద ఎక్కువగా సివియారిటీ లేకుండా మనం కాంప్లికేషన్స్ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ సమ్మర్లో జాగ్రత్తలు అంటే కోకోనట్ వాటర్ తీసుకోకూడదు, సో ఏదైతే బాగా స్వీట్గా ఉంటాయో మ్యాంగోస్ ఇలాంటివి తీసుకోకూడదు, చెరుకు రసము ఇలాంటివి అస్సలు తీసుకోకుండా ఉండాలి. జాగ్రత్తలు ఎప్పుడులాగా సమ్మర్ అనగానే పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది డాక్టర్ గారు, వెకేషన్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అంటే జాగ్రత్తలు ఏం చెప్తారు? వెకేషన్ వెళ్తున్నారు, ట్యాబ్లెట్ మర్చిపోయి పోతూ ఉంటారు, సో జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మర్చిపోకుండా ఉండాల్సింది, మనకి ఈ ప్రాబ్లం అనేది ఉంది అని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే వెకేషన్ ప్లాన్ చేసుకున్నారో ఫస్ట్ ఐటమ్ ఫ్లైట్ టికెట్ ఆర్ వాట్ ఎవర్ టికెట్ కన్నా ముందు ఈ టాబ్లెట్ టికెట్ అనేది లోపల పెట్టుకోవాలి. సో మీరు అన్నట్టు మర్చిపోవడం అనేది ఇక్కడ ఎక్స్క్యూజ్ కాదు, లేకపోతే జర్నీ మర్చిపోండి, డోంట్ గో ఫర్ ద హాలిడే. ఎందుకంటే మీ హెల్త్ బాగలేకపోతే అక్కడే మీరు ఎంజాయ్ చేసేది ఉండదు. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్, డాక్టర్ గారిని కలిసి ఇదిగోండి మేము ఇట్లా వెళ్తున్నాము, సేఫ్ టు ట్రావెల్, చాలా మంది అడుగుతారు నన్ను, అది అడగడం కూడా కరెక్ట్. సేఫ్ టు ట్రావెల్, ఎలా ట్రావెల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభమేళ చాలా మంది వెళ్తున్నారు, ఎలా మనం ప్రికాషనరీ తీసుకోవాలంటే అది అడ్వైస్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుంటే మీకు టైలర్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. తర్వాత ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్కి డాక్టర్ గారినో లేకపోతే డాక్టర్కి సంబంధించిన అసిస్టెంట్నో ఎవరినో ఒకరిని మనం ఒక ఎన్రోల్మెంట్ లాగా పెట్టేసుకొని ఏదైనా అవసరం అయితే వెంటనే ఫోన్ చేసి ఏం హెల్ప్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేది మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. ఇలాంటివి చేస్తే మనకి ఈ జర్నీలో ఆర్ ట్రావెల్లో ట్రిప్స్లో ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్, ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చారు, మార్నింగ్ వేసుకోమన్నారు, ఆ ట్యాబ్లెట్ ఎంత, ఒక డే ఎంత పనిచేస్తుందా డాక్టర్ గారు? 2 days వరకు ఉంటుందా? 2 days వరకు పనిచేస్తుంది. చాలామంది ఇది చెప్తూ ఉంటారు, దీని ప్రభావం 2 రోజులు ఉంటుంది, మేము 2 రోజులకు ఒకసారి వేసుకుంటాం ట్యాబ్లెట్స్ అని కూడా చెప్తూ ఉంటారు. సో యూజువలీ ఇప్పుడున్న మెడిసిన్స్ అన్నీ కూడా ఎక్స్టెండెడ్ రిలీజ్ మెడిసిన్స్ అనేవి ఒక 24 hour వరకు పనిచేసే విధంగా ఉన్నాయి. దానికన్నా ఎక్కువగా పనిచేసేవి 2-3 రోజులు 2-3 వారాలు పనిచేసే మందులు అయితే ఇంకా మనకి రాలేదు. ప్రస్తుతానికి మనం వాడాల్సింది ఏ విధంగా అయితే డాక్టర్ గారు సలహాలు ఇస్తారో ఆ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ జనరల్ కామన్గా వాడేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ డోసెసే ఆర్ సింగిల్ డోస్ వన్స్ ఇన్ ఏ డే, ఇలాంటివే మనం ప్రస్తుతానికి మనం వాడడం అనేది జరుగుతుంది. మాకు ఎండాకాలం వచ్చింది, చాలా నీరసం అయిపోతుంది, 2 పూట్ల రాస్తారు, 1 పూట వేసుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్ గారు. అది ప్రాపర్గా అసెస్ చేయడం అనేది, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సిజిఎం అనేది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, అది డైరెక్ట్గా మీ స్మార్ట్ ఫోన్కి కనెక్టెడ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లో కానీ మీ లెవెల్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఆర్ లోయర్ లెవెల్స్కి వెళ్తున్నాయంటే అప్పుడు ఎస్ ఈ టాబ్లెట్ ఆల్టరేషన్స్ అనేవి కావాలి. ఆ ఆల్టరేషన్ మనం స్వతహాగా చేసుకునే దానికన్నా డాక్టర్ గారిని అడిగి దాని విధంగా ఏదైతే రికమెండేషన్స్ ఉంటాయో ఆ విధంగా మనం మలుచుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం స్వతహాగా డెసిషన్స్ తీసేసుకొని ఒక టాబ్లెట్ నేను తీసేస్తాను అంటే అది ఎప్పుడు కూడా తప్పు విధంగానే మనకు ప్రొజెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కంప్లీట్ మానిటరింగ్ అనేది టాబ్లెట్ వేసుకుంటూ చేసుకోవాలా? సిజిఎం అనేది చిన్న డివైస్ అండి, చేతి మీద పెడతారు, అది 24 hours మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది. మనకి ఎక్కడన్నా అబ్నార్మల్ రికార్డింగ్స్ వచ్చినప్పుడు అది అలారం రూపంలో మనకి ఫోన్ గ్యాజెటరీ కింద వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని మనం సెట్ చేసుకోవడం, మెడిసిన్స్ వాడుతూనే 1 డేనా అది 14 days మానిటరింగ్, అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర మనకి ఆల్టరేషన్స్ మనకి చూపిస్తూనే ఉంటుంది. ఓకే,
అంటే దాన్ని ఎలాగ డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ అనేది ఏం రాదా దానివల్ల? అది చిన్న డివైస్ పైన మనం ఎట్లయితే మైక్ పెట్టుకున్నామో ఓహ్! అలాంటి డివైసే ఆర్మ్ మీద ఫిక్స్ హ్మ్. చేస్తారు. హ్మ్. అది ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. హ్మ్. దానివల్ల ఇన్ఫెక్షన్ మనకు సోకేది ఏముండదు. హ్మ్. చాలా స్మాల్ నీడిల్ మన స్కిన్ లోపలికి ఉంటుంది కాబట్టి పెయిన్ కూడా ఏముండదు. నో హ్మ్. డిస్కంఫర్ట్. ఈజీగా మానిటర్ నార్మల్ లైఫ్ చేసుకొని లీడ్ చేస్తూ యెస్. ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. అదేమి తెలీదు మనకి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎండాకాలంలో జాగ్రత్తలు అంటే వెకేషన్ వెళ్తూ ఉంటారు. ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అంతేకాదు రకరకాల ఫుడ్స్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. ఈ సమ్మర్‌లో మ్యాంగోస్ అనేవి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిని తీసుకోకుండా ఉండడమే మంచిది. డీహైడ్రేషన్ ఇలా అయినప్పుడు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే ఈ ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంది, ఏదైనా సలహా కావాలంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే.